అందరికీ నమస్కారం అండి. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా చార్జ్ షీట్ నేనే చూడలేదండి. ఇంకా చార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కాలంలో మళ్ళీ న్యూస్ యథావిధిగా చేస్తున్నారు. మీరు నా టెస్టులు చేపించండి. చేపిస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో. మాట్లాడితే అది కాదు మేడం, ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశారు. ఓకే, ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టేశారు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది, దానికి ఇవి వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది అనే వేస్తున్నారు. నేను మీకు కోర్టు వద్దు, నా టెస్టులు కూడా వద్దు సార్. ఎవరిని నమ్మదు. కోర్టులో వచ్చింది కూడా నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి. నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నాకు టెస్టులు చెప్పించండి. నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను. మీరందరూ చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు మీరందరూని. మీ దగ్గర నేను ఒక ఛాలెంజ్ కి నించుంటున్నాను అంటే అర్థం ఏంటి సార్? మీకు నా గురించి బాగా తెలుసు సార్. నేను ఎలాంటి దానిలో తెలుసు. రాత్రికి ఇంత మర్యాద రాలేదు సార్. హేమక్కని బిరుదు రాలేదు నాకు. నేను వాదిస్తూనే ఉన్నాను సార్. మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా వాదిస్తుంది, బొకాయిస్తుంది అని వేశారు. నా టెస్ట్లే లేవండి, నేను ఇప్పుడే ఇస్తున్నాను, మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వేస్తున్నారు అని అడిగితే వావ్ యాక్టింగ్ చేస్తున్నా హేమాని ప్రచారం చేశారు సార్ మీరు. నేనేంటో మీకు తెలియదా సార్? అందరు డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటది కదా సార్. నాకు టెస్టులు చేయించండి అంటున్నాను కదా. నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, ఆ శిక్షను అనుభవిస్తాను నేను. సరే, నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్. నాకు టెస్టులు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరేం చెప్పినా చేస్తాను. ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టం అని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగైన్ ఈ న్యూస్ లో వస్తున్నాయి. మేమే చూడలేదు సార్ ఇంకా చార్జ్ షీటు. మీ దాకా ఎలా వస్తుంది? ఎవిడెన్సెస్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఈ న్యూస్లు మీరు వేయడం వల్ల మీ న్యూస్లు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది. మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్. నిన్నంతా నీమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. 75 years మా అమ్మగారికి. ఆవిడకి 2 కిడ్నీలు పనిచేయదు సార్. 70% పనిచేయవు ఆవిడకి. బ్లైండ్ లో క్లాట్ ఉంది దానికి. గుడ్డు పడుకున్నది గుడ్లేదు, కూరెట్టుకున్నది గుడ్లేదు. మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్. పరువు కోసం చచ్చిపోతాను నేను. నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్. ఈ రోజు కూడా చెయ్యను. గతంలో చేయలేదు, ఫ్యూచర్ లో చెయ్యను సార్. దయచేసి దండం పెడుతున్నాను మీకు. దయచేసి మీ పెద్దవాళ్ళందరూ మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక 2-3 రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్. పిలిచి నాకు టెస్టులు చేయించండి. కోర్టు వద్దు, ఏమొద్దు, మీరు టెస్టులు చేయించండి. నేను రెడీగా ఉన్నాను. నేను మీకు అందరికీ సారీ చెప్తాను సార్. మీరు ఏ శిక్ష చేసినా అనుభవిస్తాను. అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.